మార్నింగ్ స్టిఫ్నెస్ కొంతమంది చలికాలంలో ఎక్కువగా చెప్తుంటారు. పొద్దున్న లేవగానే చేతులు కాళ్ళు అన్నీ బిగుసుకుపోయినట్లుగా ఉంటున్నాయి, ఏ పని చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంది, ఏ పని చేసుకోలేకపోతున్నాము, బిగుసుకుపోతున్నట్లు ఉన్నాయి అంటుంటారనమాట. ఇది యాక్చువల్గా 30 ఇయర్స్ 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఓల్డ్ అన్నారు అంటే అది వెంటనే రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఆర్ఏ ఫ్యాక్టర్ తర్వాత ఏస్ఫో టైటర్ అనేది చేయించుకోవాలి. ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్ మోర్ దాన్ 20 25 30 ఉంది అనుకోండి, దానికి యాంటీసీసీపీ చేయించుకొని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నమాట. దానికి ట్రీట్మెంట్ ఏముంటాయి అంటే డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ ఉంటాయి, లెఫ్నమైడ్, హైడ్రాక్సిక్లోరోక్విన్, సాజ్ ఇలాంటివి ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీ టైటర్ వాల్యూస్ని బట్టి అంటే ఏంటంటే మీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎంత ఉన్నది దాని వాల్యూ మీద మేము ఈ మందులన్నీ ఇస్తుంటామన్నమాట. స్టీరాయిడ్స్ అసలు అవసరం లేదు. ఈ మార్నింగ్ స్టిఫ్నెస్కి హ్యాండ్ ఎక్సర్సైజెస్ ఫుట్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. తర్వాత ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ నార్మల్గా ఉంటే పెద్దగా అవసరం ఉండదు. హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే ఒక ట్యాబ్లెట్ మధ్యాహ్నం పూట వేసుకుంటే కొన్నాళ్ళు తగ్గిపోతుంది. మీరు పొద్దున్న లెగవగానే మీకు ఈ స్టిఫ్నెస్ ఉంది అంటే మీరు చల్ల నీళ్ళల్లో చేతులు పెట్టడము, చల్ల నీళ్ళతో మొహం కడుక్కోవటము ఇలాంటివి చేయకుండా కొంచెం లూక్వామ్ వాటర్ హాట్ వాటర్ తోటి ఎక్సర్సైజెస్ మీ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవటం అనేది చేయాలన్నమాట. అలా చేస్తే కూడా మీకు ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది పోతుంది.